హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శిరీష హోమ్ క్రియేషన్స్. ఈరోజు మన వీడియోలో రవ్వ కేసరిని చక్కెర లేకుండా చాలా టేస్టీగా అలాగే హెల్తీగా అయితే చూపించబోతున్నాను. ఈ ప్రాసెస్లో చేస్తే చల్లారిన తర్వాత కూడా మెత్తగా సాఫ్ట్గా అయితే ఉంటుంది. రవ్వ కేసరిని ఎక్కువగా వ్రతాలప్పుడు పండగలకి నైవేద్యంగా చేస్తూ ఉంటాం కదా, చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతుంది. అలా కాకుండా నేను చెప్పే ఈ ప్రాసెస్లో చేస్తే మీకు రవ్వ కేసరి చల్లారిన తర్వాత కూడా సాఫ్ట్గా మెత్తగా అయితే ఉంటుంది, చాలా రుచికరంగా అయితే ఉంటుంది. ఇక లేట్ చేయకుండా ఎలా చేయాలో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత అందులో డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకోవాలి. నేను ఇక్కడ కిస్మిస్, బాదం, జీడిపప్పు అయితే తీసుకుంటున్నాను. బాదంని చిన్న చిన్నగా కట్ చేసి అయితే వేసుకుంటున్నాను, లేదంటే డైరెక్ట్గా అలానే అయితే వేయించేసుకోవచ్చు. నెయ్యిలో మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని వేగిపోయిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి అయితే పక్కకు తీసుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకొని అదే గిన్నెలో నేను 1 కప్పు సన్నరవ్వ అయితే తీసుకుంటున్నాను. 1 కప్పు సన్నరవ్వ తీసుకొని మంటని సిమ్లోనే ఉంచి మంచిగా రవ్వ కూడా బాగా వేగే వరకు అయితే వేయించుకోవాలి. అందులోనే ఇంకా 2 టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే తీసుకొని రవ్వ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలి. ఈ స్వీట్లో కొంచెం నెయ్యి ఎక్కువగానే పడుతుంది. ఎంత నెయ్యి ఎక్కువగా వేయడం వల్ల స్వీట్ అనేది చాలా టేస్టీగా అలాగే నోట్లో వేస్తే కరిగిపోయేటట్టుగా అయితే ఉంటుంది, అంత బాగుంటుంది. చూస్తున్నారు కదా, రవ్వ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ మంచిగా వేగిపోయింది. రవ్వ వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పుల వాటర్ అయితే తీసుకోవాలి. అందులో 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసేసుకొని మనకి బెల్లము, నేను 1 కప్పు రవ్వ తీసుకున్నాను కదా, అదే కప్పుతోన 1.5 కప్పు అయితే బెల్లం తురుము అయితే తీసుకుంటున్నాను. కరెక్ట్గా సరిపోతుంది. మరి స్వీట్ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా మీడియంగా తినే వాళ్ళకైతే ఈ కొలతతో కరెక్ట్గా ఉంటుంది. లేదు ఎక్కువగా స్వీట్ తినాలనుకునే వాళ్ళైతే 1 కప్పు మీద 3/4 కప్పు లేదా 2 కప్పుల వరకు అయితే తీసుకోవచ్చు. తర్వాత బెల్లం కరిగిపోయి వాటర్ మరిగే వరకు ఉంచుకొని వాటర్ మరుగుతున్నప్పుడు మనం వేయించి పెట్టుకున్న రవ్వని అయితే కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుతూ మొత్తం రవ్వ అయితే వేసేసుకోవాలి. మనం ఈ రవ్వ కేసరిలో బెల్లంతో చేస్తున్నాం కాబట్టి టేస్ట్ చక్కెర దానికంటే ఈ బెల్లంతో చాలా టేస్టీగా ఉంటుంది. ఎలాంటి ఫుడ్ కలర్ లేకుండా మంచి కలర్లో అయితే వస్తుంది. ఇలా మంచిగా వేగిన తర్వాత ఉడకనివ్వాలి. బాగా మగ్గిన తర్వాత మనకి వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకుంటున్నాను. డ్రై ఫ్రూట్స్ నేను మొత్తం అయితే వేసుకోవట్లేదు, లాస్ట్లో కొంచెం గార్నిష్ కోసం కొన్ని పక్కన తీసి పెట్టేసి మిగతావన్నీ అయితే వేసేసుకుంటున్నాను. అలాగే మళ్ళీ ఒక 1 టేబుల్ స్పూన్ అయితే నెయ్యి వేసుకొని మూత పెట్టేసి ఒక 4 to 5 మినిట్స్ అయితే మంచిగా మంటని చిన్న మంట మీద 4 to 5 మినిట్స్ అయితే మూత పెట్టి ఉంచేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత మంచి కలర్ వచ్చిందో. హెల్త్కి కూడా చాలా మంచిది. మనకి చల్లారిన తర్వాత కూడా అస్సలు గట్టిగా అనేది ఉండదండి. ఇప్పుడు ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ఇంకా స్వీట్ అయితే రవ్వ కేసరి అయితే రెడీ అయిపోయింది. ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. ప్లేట్లో వేస్తూ చూపిస్తాను చూడండి. మీకు ఇప్పుడు వేస్తున్నప్పుడు ఎలాగైతే ఎంత మెత్తగా ఉందో మనకి చల్లారిన తర్వాత కూడా సేమ్ అలానే మెత్తగా అయితే ఉంటుంది. ఇక లాస్ట్లో అయితే డ్రై ఫ్రూట్స్తో కొంచెం గార్నిష్ అయితే చేసేసుకున్నాను. చూస్తుంటేనే అసలు నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా. టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో చూడండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చేయడం మాత్రం చాలా ఈజీ ప్రాసెస్, కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి, బాయ్.